హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్. ఇవాళ నేను మీకు ఏప్రిల్ మంత్ వెరిఫైడ్ P&L అయితే షేర్ చేయబోతున్నా. ఇక్కడ సెగ్మెంట్స్లోని ఈక్విటీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్, కరెన్సీ, కమోడిటీ అన్ని సెలెక్ట్ చేశాను. అలాగే డ్యూరేషన్లో నేను ఇక్కడ 30 days సెలెక్ట్ చేసుకున్నా. సో దట్ లాస్ట్ 1 month వెరిఫైడ్ P&L లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం సేవ్ చేసినట్టయితే లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే మనకి లాస్ట్ మంత్ వెరిఫైడ్ P&L అంటే లాస్ట్ 30 days వెరిఫైడ్ P&L మనకి కనిపిస్తుంది. సో లింక్ అయితే జనరేట్ అయింది. నేను ఇప్పుడు లింక్ మీద ప్రెస్ చేశాను. 42,500 రూపీస్ లాస్ని బుక్ చేశా. అఫ్కోర్స్ పెద్ద లాసే. ఇంత లాస్ ఎందుకు వచ్చింది అంటే లాస్ట్ మంత్లో నేను తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యాయి. ఒక్క ట్రేడ్ కూడా రియల్గా నాకు టార్గెట్ అయితే అచీవ్ అవ్వలేదు. కాబట్టి 42,000 లాస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ లాస్ని నేను ఎలాగైనా స్టాక్ మార్కెట్ నుంచే రికవర్ చేయాలి అనే మైండ్ సెట్తో అయితే నేను ఖచ్చితంగా ట్రేడింగ్ చేయను. ఎందుకంటే ఒకవేళ మనం అలాగ లాస్ని రికవర్ చేయాలి అనే మైండ్ సెట్తో ట్రేడ్స్ తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో మనం దీనికన్నా పెద్ద లాస్ని చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి, కానీ రికవర్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో దట్ నేనైతే ఎలాగ ఆలోచిస్తా అంటే ఈ లాస్ నాకు లైఫ్లోని ఏదో రకంగా రిఫిల్ అయిపోతుంది. అది స్టాక్ మార్కెట్ ద్వారానే అవ్వాలి అనే అవసరం లేదు. అంటే మనం చేసే బిజినెస్లో వచ్చే ఇన్కమ్ ద్వారా కానీ, లేదంటే మనం చేసే జాబ్లో వచ్చే శాలరీ ద్వారా కానీ ఏదో రకంగా సేవ్ చేసి ఈ లాస్ని మనం రీఫిల్ చేయొచ్చు. కానీ ఈ లాస్ని మనం మైండ్లో పెట్టుకుని ట్రేడ్ చేసినట్టయితే డెఫినెట్గా అదొక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా దీన్ని ఇక్కడతో వదిలేసి నెక్స్ట్ మంత్ నుంచి ట్రేడింగ్ని మళ్ళీ ఫ్రెష్గా మనం థింక్ చేసి ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టయితే డెఫినెట్గా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు బుక్ చేసిన లాస్ కన్నా సిగ్నిఫికెంట్గా పెద్ద ప్రాఫిట్ని బుక్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇలా 42,000 లాస్ అనేది నాకు ఈ మంత్ 19th or 20th ఆ డేట్స్లోనే వచ్చేసింది. అంటే మంత్ క్లోజ్ అవడానికి ఇంకా 10 days ఉందనగానే నేను ఈ అమౌంట్ అయితే లాస్ అయిపోయా. నేను పెట్టుకునే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ లిమిట్ కూడా 5 trades కూడా రీచ్ అయిపోవడం ద్వారా నేను లాస్ట్ 10 days కూడా ట్రేడ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఏప్రిల్ మంత్లో లాస్ చేసింది చాలు. అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా ఎనఫ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ నేను ట్రై చేశాను. కాబట్టి మే మంత్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనే ఒపీనియన్తో నేనైతే ట్రేడింగ్ని ఆపేశాను. ఒకవేళ కంటిన్యూ చేసి ఉంటే రికవర్ అయ్యేదా లేదంటే పెద్దదయ్యేదా అనే విషయం పక్కన పెడితే ఒకవేళ రికవర్ అయితే డెఫినెట్గా మంచి విషయమే. కాకపోతే అలా కాకుండా 42,000 కాకుండా 60,000 లేదంటే 80,000 అలాంటి లాస్లో కనుక క్లోజ్ చేసినట్టయితే డెఫినెట్గా ఆ రిగ్రెట్ అయితే ఉండిపోతుంది. కాబట్టి లాస్ పరంగా అయినా మంత్కి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పరంగా అయినా మనకంటూ ఒక లిమిట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం డిసిప్లిన్గా ఎప్పుడు ట్రేడింగ్ ఆపేయాలి అనే విషయం మనకి తెలుస్తుంది. సో ఇలా P&Lని మీతో షేర్ చేస్తూ నేను చెప్పాలనుకున్న విషయాన్ని అయితే ప్రాపర్గా కన్వే చేస్తున్నానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఒక ట్రేడ్ రికార్డింగ్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.